హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. సో ఇవాళ అయితే ఇంకా డైలీ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా డైలీ వ్లాగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేసి, ఇంకా మీదట అన్నీ కూడా ఇలాంటి వ్లాగ్సే వస్తూ ఉంటాయి. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఇలానే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా హోప్ చేస్తున్నాను. ఇంక ఇవాళ మార్నింగే ప్లెజెంట్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇవాళ ఏం చేశానో ఏంటి అంతా కూడా మీరు చూసేయండి. ఇక బానుకి లంచ్ బాక్స్లోకి చిక్కుడుకాయలతో ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట, వైట్ రైస్లోకి. అండ్ ఎస్టర్డేనే కొంచెం పప్పు అయితే మిగిలింది, ఇంకా దానికి కాంబినేషన్గా కొంచెం చిక్కుడుకాయలు తాలింపు చేసేసి వానికి లంచ్ బాక్స్ పెట్టేద్దాం అనుకుంటున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు చేస్తున్నాను. నైటే పెసర్లన్నీ కూడా నానబెట్టేసుకొని రెడీ చేసుకున్నాను. ఇంకా ఉదయాన్నే లేచేసి ఫస్ట్ కుక్కర్లో పెట్టాల్సినవన్నీ కూడా పెట్టేస్తే త్వరగా అయిపోతాయి. అందుకోసం ఇంక ఇక్కడ వైట్ రైస్కి కుక్కర్లో పెట్టేస్తున్నాను. అండ్ చిక్కుడుకాయలన్నీ కూడా కుక్కర్కి పెట్టేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత మనము పెసరట్టు గురించి ఆలోచించవచ్చు. చాలా రోజులు అయిపోయింది ఇలా బ్లాగ్స్ పోస్ట్ చేసి. చాలామంది మీ బెస్ట్ కామెంట్స్ అయితే నాకు ఇస్తున్నారు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మీ బ్లాగ్స్ చాలా ఎస్థెటిక్గా ఉంటాయి, చాలా పీస్ ఇస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఇలానే ఉంటే నేను డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా రైస్కి అయితే కుక్కర్కి పెట్టేశాను అనమాట. ఇంకా అది అవుతూ ఉంటుంది. ఆ లోపు అయితే ఇంక ఇక్కడ పెసలు అన్నీ కూడా మంచిగా నానిపోయాయి కదా. నైట్ నేను ఏం చేశానంటే ఒక కప్పు పెసలు తీసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ రైస్ తీసేసుకునేసి మంచిగా వాష్ చేసేసి నానబెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా మంచిగా నానిపోయాయి. ఇప్పుడైతే నేను ఆ వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేసి ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట. మిక్సీ జార్లోకి వేసాక కొంచెం కరివేపాకు, జీలకర్ర అండ్ అల్లం అనమాట, అల్లం ముక్క, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకునేసి వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంక ఇక్కడ పెసరట్టు కాంబినేషన్గా అల్లం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ ప్లేస్ చేసేసుకునేసి ఆయిల్ వేసేసుకునేసి శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, అల్లం, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం చింతపండు కూడా వేసేసుకునేసి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు బెల్లం వేసేసుకునేసి ఇంకా అవన్నీ కూడా చల్లారబెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకునేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంతే. అండ్ ఇక్కడైతే చిక్కుడుకాయల తాలింపు అయితే స్టార్ట్ చేసేసాను. చాలా సింపుల్గా పల్లి పౌడర్ వేసి చేస్తానమాట. ఆల్రెడీ మన బ్లాగ్స్లో చాలాసార్లు చేస్తున్నాను కాబట్టి ఇంక ఇవాళైతే ఏం షేర్ చేయట్లేదు, జస్ట్ చూసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వ్లాగ్స్ డైలీ పోస్ట్ చేయండి అని అయితే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. లేదండి, నేను డైలీ పోస్ట్ చేయలేను, ఎందుకంటే వీక్లీ ట్వైసే పోస్ట్ చేస్తానన్నమాట. నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, అట్ ద సేమ్ టైం నా హెల్త్ చూసుకోవాలి, ఇంట్లో ప్రతి వర్క్ చేసుకోవాలి. కాబట్టి నాకు అసలు 24 అవర్స్ కూడా సరిపోవట్లేదు, చాలా కష్టంగా ఉంది. ఇంకా వ్లాగ్స్ ఎడిటింగ్ అనేది చాలా కష్టం. నేను సమ్ హవర్స్ కేటాయిస్తాను ఎడిటింగ్ కోసం. మీరు చూసినట్టయితే నా వ్లాగ్స్ అన్నీ సో ప్రతిదీ కూడా చాలా చిన్న చిన్న డీటెయిల్స్లో కూడా నేను ఎడిటింగ్ అనేది కాన్సన్ట్రేటెడ్గా చేస్తాను. అందుకోసం నాకు 6 to 7 అవర్స్ దాకా టైం పడుతుందన్నమాట ఎడిటింగే. అందుకోసం ఇంకా దానికోసం కేటాయించాలి కాబట్టి టైం అంతా ఇంకా నేను డైలీ పోస్ట్ చేయడానికి అవ్వదన్నమాట.
నాకు ఏదైనా కూడా పర్ఫెక్ట్గానే ఉంటేనే సెండ్ చేయాలనిపిస్తుంది. జస్ట్ నార్మల్గా తూతూ మంత్రంగా నేను చేయలేనమాట. నాకు ఒక పర్ఫెక్షన్ కావాలి. అట్ ద సేమ్ టైమ్స్ నా వ్లాగ్స్ నాకే ఎస్థెటిక్గా అనిపిస్తాయి అనమాట. నాకే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటాయి. నాకు మనసు బాగాలేనప్పుడు నేనే చూసుకుంటూ ఉంటాను. అందుకోసమే నేను చాలా వరకు వ్లాగ్స్ అనేవి జస్ట్ వీక్లీ ట్వైస్ అనేది టైం పెట్టుకున్నా. ఇంకా డైలీ నేను షూట్ చేసి డైలీ ఎడిటింగ్ చేసి పెట్టాలంటే నాకు చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఎడిటింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. నిజంగా ఈ ఫీల్డ్లో వచ్చాక ఆ కష్టం నాకు నిజంగా తెలుస్తోంది. ఇంక ఇక్కడైతే పెసరట్టు కూడా చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ బానుకి టైం అయిపోతుంది, అందుకు హడావిడిగా చేసేస్తున్నాను. జస్ట్ సాల్ట్ యాడ్ చేసేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ మీదే చేస్తున్నానండి. మామూలుగా క్యాస్ట్ ఐరన్ మీద చేస్తాను కదా నార్మల్ దోశ, బట్ కానీ ఇవాళ నాన్ స్టిక్ మీదే చేసేస్తున్నాను ఫటాఫట్గా. ఈ పెసరట్టు మీద ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ కూడా స్ప్రింకిల్ చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. బట్ కానీ నేను జస్ట్ ఆనియన్స్ మాత్రమే స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇంకా మిగతావన్నీ కూడా నాకు వేసుకుంటూ మార్నింగ్ చేయలేం కదా ఆ హడావిడిలో. ఇంకా అందుకోసం చాలా సింపుల్గా చేసేస్తున్నా. పాపం బానుకైతే చాలా టైం అయిపోయింది. వాడికి ఇంకొక పెసరట్టు కావాలంట, బట్ కానీ ఒక్కటే తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా లంచ్ బాక్స్ కూడా చాలా స్పీడ్గా కట్టేస్తున్నాను. షూట్ చేయలేకపోతున్నాను ఇక్కడ. టైం అయిపోయి కదా అంటే నువ్వు స్కూటీలో కదా పోవాలా. బాయ్, జాగ్రత్త వెళ్ళి జాగ్రత్తగా రా. సాయంత్రం ఎర్లీగా రావాలి. బాయ్. ఇక బాను వెళ్ళంగానే ఇంకా ర్యాండమ్ చోర్స్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను, హౌస్ హోల్డ్ చోర్స్. ఇంక ఇవన్నీ కూడా క్లీనప్ చేసుకుంటున్నాను. ఇటువైపు నేను రెగ్యులర్గా క్లీన్ చేయనండి, ఇదైతే వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే రోజు చేయడం అంత అవసరం అయితే ఏం లేదు. నేను ఈ విండోస్ కూడా ఎక్కువగా ఓపెన్ చేయట్లేదు. సో అందుకోసం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇల్లంతా కూడా స్వీప్ చేసేసి కాసేపు అలా టెర్రస్ ఎక్కేసి ఎండకు కాసేపు ఉంటున్నాను అనమాట. అసలు ఇక్కడ అపార్ట్మెంట్ వల్ల మాకు నేను ఎక్కువగా ఎండకు ఉండకపోవడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అందుకోసం ఇంకా పైకి ఎక్కేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes దాకా పైనే వాక్ చేసేసుకునేసి వస్తున్నాను అనమాట. ఈ మధ్యన అలవాటు అయిపోయింది లేండి అలాగా. అండ్ అలాగే ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేశాను. నిజంగా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నాకు నేను డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేయకపోవడానికి గల కారణం కూడా అదొకటి ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే కొత్త చీపురు అనమాట. మొత్తం డస్ట్ చూసారా, ఆ చీపురుకున్నదంతా కూడా వచ్చేస్తుంది. ఇంకా కసు చిమ్మేసి పైకైతే ఎక్కేసాను. కాసేపు అలా పైన ఉండేసి కిందకి వచ్చేసాక కాస్త ఫ్రెష్ అయిపోయేసి ఇంకా పెసరట్టు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. నేను హస్బెండ్ ఇద్దరం కూడా ఇంకా కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ పెసరట్టే, ఎందుకంటే హెల్త్కి మంచిది, ప్రోటీన్ కదా మంచిగా పెసలు. అందుకోసం ఇంక ఇద్దరికి చేస్తున్నాను. నార్మల్గా నేనైతే ఇంకా ఏ ఎగ్సో ఫ్రూటో లేకపోతే ఓట్సో ఏదో ప్రిపేర్ చేసుకుంటాను. బట్ కానీ ఇవాళ నేను కూడా పెసరట్టే తినేస్తున్నాను అనమాట, హెల్త్కి మంచిది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు, హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది కదా, ఇంకా దాని తర్వాత నేను పెట్టిన వ్లాగ్స్ కింద అడుగుతున్నారు ఎలా ఉన్నారు అన్నయ్య, బాగున్నారా, అసలు ఇప్పుడు ఎలా ఉంది, యాక్సిడెంట్ అయిన తర్వాత రికవర్ అయ్యారా అని చెప్పేసి. ఆల్మోస్ట్ రికవర్ అయ్యారండి, బట్ కానీ టోటల్లీ అయితే కాదు. ఎందుకంటే మూగదెబ్బలు ఇంకా అలానే ఉన్నాయి. వెనకాల పక్క పడ్డారు కదా, హెడ్ పెయిన్ కూడా అప్పుడప్పుడు వస్తుందన్నమాట. అండ్ ఏదైనా తింటున్నప్పుడు చిన్కి మనకు డూమ్ తగిలింది కాబట్టి ఆ చిన్ దగ్గర ఈ జా లైన్ అంతా కూడా పెయిన్ అనమాట. ఇక్కడ చూసారా, ఇప్పుడు చెవు దగ్గర చూపిస్తున్నారు కదా, అక్కడ పెయిన్ వస్తుంది. నములుతున్నప్పుడు ఏదైనా ఫుడ్ నమిలేటప్పుడు అక్కడ మాత్రం చాలా పెయిన్ ఉందంటే చెప్తూ ఉన్నారు. అది కొంచెం రికవర్ అవడానికి టైం పడుతుందన్నమాట. బట్ ఇప్పుడైతే ఓకేగా ఉన్నారు.
బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకునేసి టోటల్ వండినవన్నీ కూడా డిష్ అవుట్ చేసేసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. గ్యాస్ స్టవ్ అండ్ కౌంటర్ టాప్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే వంట చేసిన వెంటనే అసలు ఏమాత్రము అంటే గ్రీజీగా ఫామ్ అవ్వదనమాట. ఈ మధ్యన ఇదొకటి కూడా అలవాటు చేసేసుకున్నాను. మామూలుగా అయితే నైట్స్ అలా చేస్తాను, బట్ అలా కాకుండా కుక్ చేసిన వెంటనే చేసేస్తున్నాను అనమాట ఈ మధ్యన. అండ్ నా కోసం అయితే నేను ఇక్కడ జీరా, సోంపు, వాము ఈ 3 వేసేసుకునేసి వాటర్లో బాయిల్ చేసి టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇంకా అది టీ బాయిల్ అవుతూ ఉండగా ఇంకా పాత్రలన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఓవరాల్ కిచెన్ అంతా కూడా నీట్ చేసేసుకున్నాను. పాత్రలన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్నీ కూడా నీట్ చేసేసుకునేసి టీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా వాషింగ్ మిషన్కి ఒకటి వేసేస్తే ఇంకా ఓవరాల్ వర్క్ అయిపోయినట్టే. ఇంక ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ మంచిగా చాయ్ ప్రిపేర్ చేసేసుకునేసి చాలా రోజులు అయిపోయింది ఇకిగై బుక్ చదివి. ఇంకా బుక్ అయితే చదువుతూ టీ అయితే ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడైతే. సో అదే అండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ డెఫినెట్గా చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే. మరో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.